నిత్య నమ్మకమునకు శాశ్వతమైన ప్రేమకు సూచనగా ఈ వివాహ సూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. సహోదరులారా, దయచేసి అర్థం చేసుకోండి. ఈనాడు క్రైస్తవ్యము లోకములో తిరుగాడుతుందా, లేకపోతే లోకమే వచ్చి క్రైస్తవ్యంలోకి చొరబడిందా? అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈనాడు క్రైస్తవులు ఉన్నారు. ఎందుకంటే వాక్యానికి బైబిల్కు సంబంధము లేని అనేకమైన కార్యాలు, ఆచారాలను తెచ్చిపెట్టారు ఈనాడు క్రైస్తవ్యంలోనికి. క్రైస్తవ్యాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. క్రీస్తు యేసును మరల బాహాటంగా సిలువేస్తున్నారు వీరు చేస్తున్న అపవిత్రమైన కార్యముల ద్వారా. అసలు మంగళసూత్రం అనేటటువంటిది పరిశుద్ధ గ్రంథానికి ఎటువంటి సంబంధం లేదు. భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి. ఏ మతాన్ని కూడా దాన్ని సపోర్ట్ చేయదు. చేసినా చేయకపోయినా అది వాక్యానికి విరుద్ధము. అర్థమవుతుందండి? బైబిల్లో లేనటువంటి కార్యాలను చేయడానికి ఎంతగా తాపత్రయపడిపోతున్నారో ఈనాటి క్రైస్తవులు. ఈనాటి క్రైస్తవం ఎలా తయారైందయ్యా అంటే, వాక్యాన్ని తప్ప అన్నీ చేసేలా, అంటే వాక్య విరుద్ధమైన ప్రతి కార్యాన్ని కూడా చాలా ఇష్టపూర్వకంగా చేస్తూ ఉన్నారు. దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. అసలు వారికి తెలియట్లేదు అపవాదినే వారు ఆరాధిస్తున్నారు అన్న సంగతి. వారు చేస్తున్న పనుల ద్వారా అపవాదిని, సాతానును ఆరాధిస్తున్నారు, దేవుడికి దూరం అయిపోతున్నారు. ఈనాడు సేవకులు కూడా అలాగే చేస్తున్నారు. క్రైస్తవ్యాన్ని దూరం చేస్తున్నారు. క్రైస్తవులను దేవుని చెంతకు చేర్చకుండా దేవునికి దూరంగా నడిపిస్తూ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి.